వర్ణ వ్యవస్థలో ఎవరు ధర్మాన్ని పాటించినా ఎంత గొప్ప వాళ్ళెవరో చెప్పడానికి బ్రాహ్మణ తేజస్సుకి తార్క్షుణ్ణి చెప్పాడు. క్షత్రియుడికి ఇదిగో మహానుభావుడైనటువంటి ఆ రాజు గురించి చెప్పాడు. చెప్పి ఇప్పుడు నీకు అసలు అందరూ తెలుసుకోవలసినటువంటి పరమరహస్యమైనటువంటి విషయం ఒకటి ఉంది. దాన్ని సరస్వతీ గీత అని పిలుస్తారు లోకంలో. ఆ సరస్వతీ గీతని గుర్తెరిగితే మనుష్య జన్మని సార్థక్యం చేసుకోవచ్చు. అంత గొప్ప విషయాన్ని నీకు చెప్తున్నానయ్యా విను. తార్క్షుడన్న మహర్షి గురించి నీతో మనవి చేశా కదూ. ఆ మహర్షి ఒకప్పుడు సరస్వతీదేవిని ప్రార్థన చేసి తపస్సు చేసి ఆమెను మెప్పించి ఆమె సాక్షాత్కారమును పొందాడు. సరస్వతీదేవి ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమైతే ఆవిడ్ని ఒక ప్రశ్న వేశాడు. అసలు ధర్మం ఏది? ఏ పనులు చేసినట్లయితే పుణ్యగతులను పొందుతారు అంటే శరీరం విడిచిపెట్టేసిన తరువాత ఉత్తమగతులు సంపాదించుకోవడంలో ఖచ్చితంగా ఉత్తమగతులు కలుగుతాయి అని నమ్మడానికి ఏ పనులు చెయ్యవలసి ఉంటుంది? అవి నా మనసుని అంటిపెట్టుకునేటట్టుగా నాకు చెప్పు అని అడిగాడు సరస్వతీదేవిని. అంటే నేను వినేసి ఇంకోళ్ళకి చెప్పడం కాదు, అది నా మనసును అంటిపెట్టుకోవాలంటే అలాంటి పనులు చెయ్యాలన్న కుతూహలం నా యందు నిలబడాలి. అలా నాకు చెప్పమ్మా అని అడిగాడు. అంటే ఆవిడ చెప్పడం ప్రారంభం చేసింది. నాయనా, మేలగు క్రేపుతో పాలు చాలగగల్గి లలితంబకు తొలిచూలు మొదవు పాత్రభూతుండైన శ్రోత్రియునకు నిచ్చు సదమల చరితుడు అమ్మొదవు మేన ఎన్ని రోమములుండు అన్ని వేలేడులు సురలోక సౌఖ్య విస్ఫురణమందు భారంబునకు జాలి భూరి సత్వాఢ్యమై బిరుదైన ఎద్దు భూసురునకిచ్చి నరుడు ధేను దశక నిరవందనిచ్చిన ఫలము వడయు మరియు వలువలొసగి చంద్రలోకమునకు సంప్రీతుడైచను కనకమిచ్చి నాకమునకు నరుగు. ఓ తార్క్షివా, నువ్వు అడిగావు కదూ, ఈ దేహమును విడిచిపెట్టిన తరువాత ఉత్తమగతులను పొందడానికి తప్పకుండా గుర్తు పెట్టుకొని చెయ్యవలసినవేవి అని కదూ నన్ను అడిగావు. నేను చెప్తాను విను. తొలిచూలైనటువంటి ఆవు అంటే అంతకుముందే ఎన్నో దూడలను పెట్టి ఇప్పుడు ఇంకో దూడని పెట్టిన ఆవు కాకూడదు. అదే మొదటిసారి దూడని పెట్టడం. అటువంటి దూడని పొంది ఉండి చక్కగా సాధుగోవై ఉండాలి. అది విపరీతంగా పొడి చేసేది, మిగిలిన వాటికి పోట్లు నేర్పేసేది అయి ఉండకూడదు. చాలా సాధుగోవు అయి చూడగానే చక్కగా ఉన్నటువంటిది, బక్క చిక్కిపోయి వృహప్పంజరం బయటికి వచ్చేసి గడ్డి పరకతో కొడితే పడిపోయేలా ఉండే గోవు కాకూడదు. చక్కగా ఉన్నటువంటి ఆవుని మొదటి ఈతలో దూడతో కలిసి ఉన్నటువంటి ఆవుని ఎవరు పాత్రభూతుడైనటువంటి బ్రాహ్మణుణ్ణి వెతుక్కుని శ్రోత్రియునకు అన్నాడు. శ్రోత్రియునకు అంటే వేదం మీద నమ్మకంతో బతుకుతున్నటువంటి బ్రాహ్మణుడు ఎవడున్నాడో అటువంటి వాణ్ణి వెతికి పట్టుకుని, వాడు పాత్రుడు కనుక పుచ్చుకోవడానికి అర్హుడు కనుక ఆయనకి ఆ గోవుని దూడతో పాటుగా దానం చేసిన వాడు ఎవరుంటాడో అటువంటి వాడికి ఆ గోవు వెంట్రుకలు ఎన్నున్నాయో చూసి ఒక్కొక్క వెంట్రుకకి 1000 సంవత్సరముల చప్పున సురలోకమునందు ఉంచుతారు, దేవలోకంలో ఉంచుతారు వాళ్ళని. అలాంటి ఆవుని దూడని అటువంటి బ్రాహ్మణుడికి దానం చేసిన వాడికి. అలాగే మొదవు మేన ఎన్ని రోమములుండు అన్ని వేలేడులు సురలోక సౌఖ్య విస్ఫురణనందు భారంబునకు జాలి భూరి సత్వాఢ్యమై బిరుదైన ఎద్దు భూసురునకిచ్చి నరుడు ధేను దశక విరవందనిచ్చిన ఫలము వడయు. బరువైనటువంటి వస్తువుల్ని మూపు మీద పెట్టుకుని మోసి వెళ్ళగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఒక ఎద్దుని అత్యంత ప్రీతితో బ్రాహ్మణులకు దానమిచ్చినటువంటి వ్యక్తికి ముందు చెప్పిన ఆవులు అటువంటివి 10 దానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. ఒక ఎద్దుని దానం చేస్తే నరుడు ధేను దశకమిరవందనిచ్చిన ఫలము వడయు మరియు వలువలొసగి చంద్రలోకమునకు సంప్రీతుడైచను. బట్టలు దానం చేయడం అలవాటు చేసుకున్న వాళ్ళు చంద్రలోకానికి ఎడతారు శరీరం పడిపోయిన తర్వాత. కనకమిచ్చి నకమునకు నరుగు. ఎవరు బంగారం దానం చేస్తారో వాళ్ళు స్వర్గలోకానికి ఎడతారు. కాబట్టి దానం చెయ్యడం విషయంలో ఇవి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. తన శరీరం పడిపోయిన తర్వాత కొడుకు దానం చేస్తాడని నమ్మడం కాదు, తన శరీరం ఉండగా తాను దానం చేసుకోవలసిన విషయాలు ఇవి మహారాజా. ఇక కృతమతి అయి 7 ఏడులు హుతమహు ఘృతమునను ప్రీతి నొందించిన సువ్రతుడు ఈరేడు తరంబుల పితరులకొని దివికి ఏగు పెంపెసలారన్.
7 సంవత్సరముల పాటు నియమం తప్పకుండా అగ్నిహోత్రుణ్ణి ఆవునీతి ధారల చేత సంతృప్తిపరచినటువంటి బ్రాహ్మణుడు ఎవడు ఉంటాడో, అంటే నిత్యహోమం చేసినటువంటి వాడు ఎవరుంటాడో, బ్రాహ్మణుడే కాదు ఎవరైనా సరే అలా హోమం చేయించుకోవచ్చు. అలా చేయించిన వాళ్ళు ఎవరుంటారో వాళ్ళొక్కళ్లే కాదు, వాళ్లతో పాటు వాళ్ళకి ముందున్నటువంటి 14 తరాల వాళ్ళని విడుదల చేసి స్వర్గలోకానికి పంపిస్తారు. 7 సంవత్సరాలు అగ్నిని ప్రీతి చెందేటట్టుగా చేస్తే. బాగా గుర్తుపెట్టుకో తాక్షుడా అని చెప్తోంది సరస్వతీదేవి స్వయంగా, అందుకని దానికి సరస్వతీ గీత అని పేరు. వెంటనే తార్క్షుడు పొంగిపోయి సరస్వతీదేవి వంక చూసి, అంబ నవాంబుజోజ్వలకరాంబుజ శరద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్న రోచిరా చుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారి ననున్ కృపచూడు భారతి అని అడిగారు. చాలా మంది ఈ పద్యం పోతన గారిది అనుకుంటారు, ఎర్రాప్రగడ గారు. పోతన గారు ప్రార్థనా శ్లోకాల్లో ఉపోద్ఘాతంలో చెప్పుకున్నారు. కాబట్టి అంబ నవాంబుజోజ్వల కరాంబుజ, అప్పుడే వికసించినటువంటి కలువ పువ్వుని చేతిలో పట్టుకున్నటువంటి ఓ తల్లి, శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి, శరత్కాలమునందు ప్రకాశించేటటువంటి చంద్రుని యొక్క కాంతి ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా సర్వశుక్ల సరస్వతి అని తెల్లటి స్వరూపం కలిగిన దాన, ప్రకటస్ఫుట భూషణ రత్న రోచిరా చుంబిత దిగ్విభాగ, అలంకారం చేసుకున్నటువంటి ఆభరణముల కాంతి ఆకాశం వరకు కొడుతుంటే నీ యొక్క కాంతితో నిండిపోయినటువంటి దిగంతములు, దిక్కుల యొక్క చివర్ల వరకు ప్రకాశిస్తున్నటువంటి ఆభరణ శోభ కలిగినటువంటి దాన, శృతి సూక్త వివక్త నిజ ప్రభావ. శృతి అంటే వేదం, వేదంలో చెప్పబడినటువంటి సూక్తముల చేత నీ యొక్క ప్రభావము ఆవిష్కృతమయ్యేటట్టుగా గొప్ప స్థితిని కలిగి ఉన్నటువంటి దాన, భావాంబర వీధి విశ్రుత విహారి, మంచి మంచి ఆలోచనలు అనేటటువంటి వాటి యందు విహరించేటటువంటి లక్షణం ఉన్నదానా, అంటే మంచి ఆలోచన రావడం సరస్వతీ కటాక్షమే. భావాంబర వీధి విశ్రుత విహారి ననున్ కృపచూడు భారతి, అమ్మా నన్ను కృపచూడవమ్మా అని అడిగారు. అంటే తల్లి ఇవి నేను జ్ఞాపకం పెట్టుకుని అనుష్ఠించేటట్టుగా చెయ్యమ్మా జీవితంలో అని అడిగారు. అడిగితే ఆ తల్లి సరస్వతీదేవి సంతోషించింది, ధర్మరాజా కాబట్టి ఈ లోకంలో ఎవరైనా సరే ఇవి జ్ఞాపకం పెట్టుకుని చేసుకోవలసింది. ఆ ధర్మరాజు గారితో మార్కండేయ మహర్షి ఈ మాట చెప్పి, ఓ ధర్మరాజా నీవు నన్ను ప్రళయకాలం గురించి అడిగావు, ఎందుకని? అసలు అది చాలా గొప్ప విశేషం. మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పినా నోటి మాటగా చెప్తారు ప్రళయం గురించి. ప్రళయాన్ని చూసినవాడు మార్కండేయుడు ఒక్కడే, ప్రళయాన్ని కల్పించినటువంటి వాడు కృష్ణ భగవానుడు ఒక్కడే. వాళ్ళిద్దరికీ తెలుసు ప్రళయం గురించి. ఆ కృష్ణుడు కూర్చుని వింటున్నాడు, ఏమీ తెలియని వాళ్ళ. అంటే మహాత్ములైన వారు మాట్లాడుతున్నప్పుడు పరమేశ్వరుడు కూడా చెవి ఒగ్గి వింటాడు, వాళ్ళ మాటలంత సత్యములు కనుక. అందుకే నువ్వు వచ్చావు కాబట్టి మాట్లాడాలి. నువ్వు మాట్లాడితే ఒక్క ధర్మరాజు కాదు లోకాలన్నీ తెరిస్తాయి. మార్కండేయుడు ఆనాడు మాట్లాడాడు, కొన్ని కోట్ల మంది ఇప్పటికీ ఎప్పటికీ భారతం ద్వారా తరిస్తూనే ఉన్నారు మార్కండేయుడు మాట్లాడడం వల్ల. అందుకని కృష్ణుడు కూడా వింటున్నాడు. ఇప్పుడు చెప్పే విషయం చెప్పడం మార్కండేయ మహర్షికి కూడా ఒక పెద్ద తమాషా. ఎందుకని? అది చూసిన వాళ్ళు వీళ్ళిద్దరే, ఇంకెవ్వరు ఉండరు. మూడోవాడు ఒక్కడే ఉన్నాడు. వాడు ఇవాళ ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ వాడి గురించి చెప్పడం మార్కండేయుడికి సరదా. ఎందుకని? లోకానికి తెలుసు మార్కండేయ ఆయుర్దాయం ఉంది కాబట్టి ప్రళయాలన్నీ మార్కండేయుడు చూశాడు. ప్రళయములను కల్పించేవాడే కృష్ణ పరమాత్మ కాబట్టి ప్రళయముల యందు కూడా ఆయన ఉంటాడు, ప్రళయానంతరము ఆయన ఉంటాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, మూడో ఆయన, ఆయన గురించి కూడా చెప్తున్నాడు. చెప్తూ అన్నాడు, విను చాక్షుషమన్వంతరమున వైవస్వతుడు పరమపుణ్యుండు తపంబనరించే నిరాహారత అనుపమ ధైర్యుండు 10 సహస్రాబ్దంబుల్. చాక్షుషమన్వంతరంలో వైవస్వత మనువు, వైవస్వతుడు ఆయన పేరు తర్వాత మనువు కలిసింది, సృష్టి చేశాడు కాబట్టి. వైవస్వత మనువు పరమపుణ్యుడు. ఆయన 10,000 సంవత్సరముల పాటు ఆహారం తీసుకోకుండా అనుపమ ధైర్యంతో, అనుపమ ధైర్యం అంటే పోల్చడానికి వీల్లేని ధైర్యం. ధైర్యం అంటే ఎవరో వచ్చేదో కొడతారని కాదు, నమ్మకంతో తపస్సు చేశాడు. చేస్తే ఆయనకి పరమేశ్వర సాక్షాత్కారము ఎదురుగుండా కలగలేదు. ఒక విచిత్రం జరిగింది. అంత తపస్సు చేసేవాడు స్నానం చేస్తాడు కదూ,
ఆయన ఓ రోజున స్నానం చేయడానికి వెళ్ళాడు. ఆ స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు చెరువులో దిగి స్నానం చేస్తున్నాడు. ఆ చెరువులో చిన్న చేప పిల్ల వచ్చింది. ఓయి వైవస్వతుడా, ఈ చెరువులో పెద్ద చేపలు ఉన్నాయి, నన్ను మింగేస్తాయి, భయంగా ఉంది, నన్ను తీసుకెళ్ళి ఎక్కడన్నా భయం లేని చోట పడేద్దు అంది. తీసుకెళ్ళి నూతిలో పడేశాడు. ఓ 2 రోజులాగి నూతి దగ్గరికి వెళ్ళాడు. ఆ చేప నుయ్యంతా పెరిగేదంది, నాకు ఈ నుయ్యి చాలటం లేదు, ఇబ్బంది పడిపోతున్నాను వైవస్వతుడా, నన్ను ఇంకెక్కడైనా విడిచిపెట్టేది. పెద్ద బావిలో పడేశాడు. నూతికి బావికి తేడా ఏంటంటే ఒడ్డు నుండి తోడుకుంటే నుయ్యి, మెట్లు దిగి తెచ్చుకుంటే బావి, అది తేడా. కాబట్టి బావిలో పడేశాడు. బావి పెద్దది. ఓ 2 రోజులు ఆగి వెళ్ళి చూశాడు. బావి అంతా అయిపోయి ఇది నాకు చాలటం లేదు, ఇంకెక్కడైనా పడేద్దు అంది. గంగమడుగులో పడేశాడు. ఓ 2 రోజులు ఆగి వెళ్ళిచాడు. గంగమడుగు అంతా అయిపోయింది. ఇది నాకు చాలటం లేదు, ఎక్కడైనా పడేద్దు అన్నాడు. సముద్రంలో పడేశాడు. పడేస్తే ఆ చేపంది, ప్రళయం వస్తోందయ్యా, ఒక ఓడ సిద్ధం చేసుకో, సప్తర్షులు ఎక్కుతారు నీతో, చాలా కాలం ఉంటుంది సుమా, తిండి గింజలు ఉంచుకుని నావనెక్కు. ఆయన గబగబా నావ సిద్ధం చేసుకుని సముద్రంలో ఆ నావనెక్కాడు సప్తర్షులతో. ప్రళయం వచ్చేస్తోందని చెప్పాడు కదూ, నిన్ను రక్షిస్తాను, నాకు చిన్న కొమ్ములో ఉంది చూడన్నాడు. పెద్ద చేప. ఆ కొమ్ముకి తగల్చు, ఈ ఓడకి సంబంధించిన తాడ, లంగర వేశారంటారే, తాడు తగల్చు అన్నాడు. తాడు తగల్చాడు. అది ఆ సముద్ర మధ్యంలోకి తీసుకెళ్ళిపోయింది ఈ ఓడని. ప్రళయం ప్రారంభమైంది. ఆ ప్రళయం ప్రారంభమైనప్పుడు బ్రహ్మాండమైనటువంటి వర్షాలు కురిసి ఈ లోకమంతా జలప్రళయంతో నిండిపోయింది. ఏం లేదు, కటిక చీకటి అయిపోయింది, అంతా నీటితో నిండిపోయింది. సమస్త భూతకోటి నశించిపోయింది. ఆ నశించిపోయినప్పుడు ఒక్క సప్తర్షులు ఈ వైవస్వతుడు మాత్రమే ఉన్నారు. అప్పుడు ఆ చేపంది, ఇదిగో ఈ కనపడుతున్న పర్వత శిఖరానికి వేసి ఆ తాడు కట్టు అంది. కట్టాడు. అందుకని ఆ శిఖరం మనకు నౌబంధనము అని పేరు వచ్చింది. ఇప్పుడు ప్రళయం తగ్గిపోయింది. నువ్వు బయలుదేరి సృష్టి చెయ్యి, మళ్ళీ ఇప్పుడు సంతతినంతటినీ సృష్టి చేసి మళ్ళీ పరిపాలన ప్రారంభం చెయ్యింది. ఆ వైవస్వత మనువుతో ప్రారంభమైంది మళ్ళీ సృష్టి. అందుకని ఆయన మనువు అయ్యాడు. అలా ఒక ప్రళయాన్ని ఆయన చూశాడు. అంటే ధర్మరాజు గారు అన్నాడు, అసలు ప్రళయం అంటే ఏమిటి, ఎలా జరుగుతుంది, దాని విశేషం ఏమిటో నాకు చెప్తురు అన్నాడు. అంటే చెప్తున్నాడు మార్కండేయ మహర్షి. ప్రళయం చూసినవాడు ఆయన ఒక్కడే. ఎన్ని ప్రళయాలో చూశాడు ఆయన. ఆయనది మార్కండేయ ఆయుష్. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము, 4 యుగాలు కలిపేస్తే ఒక మహాయుగం అంటారు. ఇటువంటి మహాయుగాలు 1000 యుగాలైపోతాయి. ఇన్ని కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం కలిపి మహాయుగం. ఆ మహాయుగాలు 1000 యుగాలైపోతే బ్రహ్మగారికి ఒక రోజులో ఒక పగలం. అది ఆయన కాలప్రమాణంలో ఆయనకు ఒక పగలం. అది ఆ పగలు యొక్క చిట్ట చివరికి వస్తుండగా, అంటే ఆయనకి సాయంకాలం అవుతూ ఉండగా ప్రళయం వస్తూ ఉంటుంది. ఆ ప్రళయమునందు ఏమవుతుందో తెలుసా? అప్పుడు 100 సంవత్సరములు మిగిలి ఉన్నాయి. ఇంకా బ్రహ్మగారికి 100 దివ్య సంవత్సరములు మిగిలి ఉన్నాయి అంటే ఆయన పగల పూర్తవుతోందని గుర్తు. అప్పుడు అనావృష్టి ఏర్పడుతుంది ఈ లోకంలో. ఎక్కడైనా నీరు తగ్గిపోతుంది. దానికి తోడు సూర్య భగవానుడు 7 ఆకారములను పొందుతాడు. పొంది ఆయన మధ్యందిన మార్తాండుడి ఓలే విపరీతమైన వేడి కుమ్మరించి ఈ భూమండలం మీద ఉన్నటువంటి నీటినంతటినీ లాగేస్తాడు. ఆ లాగేసినప్పుడు చాలా మంది జనులు, ప్రాణులు క్షయమైపోతాయి. అయిపోయిన తర్వాత అకస్మాత్తుగా బ్రహ్మాండమైనటువంటి గాలి వస్తుంది. ఆ గాలికి అడ్డు నిలబడగలిగిన వాడు ఉండడు, ఏదైనా కూలిపోతుంది. ఆ సమయంలో బూడిద రంగు, తెలుపు రంగు, ఎరుపు రంగు, నలుపు రంగు, గోరోచనపు రంగులలో బ్రహ్మాండమైన మేఘాలు వస్తాయి. ఆ మేఘాలు మెరుపులతో, ఉరుములతో, పిడుగులతో వర్షం కురవడం ప్రారంభం చేస్తాయి. ఆ వర్షం ఆగదు, అలా కురుస్తూనే ఉంటుంది కొన్ని సంవత్సరాల పాటు. అప్పుడు ఈ లోకాలన్నీ కూడా లయమైపోతాయి. ఇక సూర్యచంద్రుల గమనం ఉండదు, కటిక చీకటి అయిపోతుంది. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పింజీకటి కావల యవ్వండేకాకృతి వెలుగువతని నేసేవింతున్నంటారు పోతన గారు. కటిక చీకటి అయిపోయింది. నేను ఒక్కడే ఉన్నాను. ఎవరు? మార్కండేయ మహర్షి. అన్నీ లయమైపోయాయి ప్రళయంలో. అంత కటిక చీకట్లో ప్రళయ జలాల్లో నేను ఒక్కడిని తిరుగుతున్నాను.
ఎందుకని ఆయన ఆయుర్దాయం పోదు, పరమశివుడిచ్చిన వరం. తిరుగుతూ వెతుక్కుంటూ వెళ్ళాను, మర్రి చెట్టు ఒకటి కనపడింది పెద్దది. అది మర్రి చెట్టు యొక్క గొప్పతనం. ఆ మర్రి చెట్టు కనపడింది. ఆ మర్రి చెట్టు కింద ఉన్నటువంటి జలముల మీద ఒక మర్రి ఆకు కింద తేలుతోంది నీళ్లలో పడి. దాని మీద ఓ పిల్లాడు పడుకున్నాడు. వాడు కళ్ళు మూసుకుని తన కాలి బొటన వేలు నోట్లో పెట్టి చీకుతున్నాడు. ఆయనే కృష్ణుడు ఎదురుగుండానే కూర్చొని వింటున్నాడు. ఏమీ తెలియని వాడు చెప్తున్నాడు మార్కండేయుడు, వీళ్ళిద్దరే ఉన్నారు, తెలిసున్న వాళ్ళిద్దరే. వింటున్న ధర్మరాజాదులు కూడా కాలమునందు పడిపోయేవారే. పడిపోని సత్యాన్ని కృష్ణుడు ఎదురుగుండానే చెప్తున్నాడు, పరమేశ్వరుడు ఎదురుగుండా మార్కండేయుడు. అద్భుత ఘట్టం భారతంలో. అప్పుడు నాకు ఈ రావేకు మీద పడుకున్న పిల్లవాడు కనపడ్డాడు కళ్ళు మూసుకొని. నేను పక్కకి వెళ్ళి చుట్టూ చూసి ధ్యానం చేసి ఎవరీ పిల్లాడని. కళ్ళు తెరిచి ఓరకంటితో నన్ను ఇలా చూశాడు. చూసి, ప్రళయ రహస్యం తెలుసుకోవాలనుకుంటున్నావా, రా నా ఉదరంలో ప్రవేశించన్నాడు. నాకు తెలియకుండానే ఉదరంలోకి వెళ్ళాను. 3 లోకాలు, గంగాది నదులు, పర్వతాలు, సమస్త ప్రాణికోటి ఆయన కడుపులో ఉన్నాయి. కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ బయటికి వచ్చాను. అప్పటికీ ప్రళయమే ఉంది. అప్పుడు నాతో ఆయన అన్నాడు, చూశావా ప్రళయం అంటే ఏమిటో? అన్నిటినీ నాలోకి తీసేసుకుంటాను, అదే ప్రళయం అంటే. అన్నీ నాలో ఉంటాయి, మళ్ళీ నాలోంచి వ్యక్తం చేస్తాను. నాలోంచి వ్యక్తం చేసినప్పుడు ముందు 4 సృష్టిస్తాను, 4 వేదాలు. తర్వాత చాతుర్వర్ణాలని సృష్టిస్తాను. చాతుర్వర్ణ వ్యవస్థతో మళ్ళీ మనుష్య కోటి ఏర్పడుతుంది, సమస్త భూతకోటి వస్తుంది. ఆ వచ్చినప్పుడే ఆ 4 నాయందే ఉంటాయి, ఎక్కడో ఉండవు. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృత ఊరూతదస్య యద్వైశ్య పద్భ్యాగం శూద్రో అజాయత. విరాట్ స్వరూపమునందు ముఖమునందు బ్రాహ్మణులు ఉంటారు, భుజములందు క్షత్రియులు ఉంటారు, తొడల యందు వైశ్యులు ఉంటారు, పాదముల యందు శూద్రులు ఉంటారు. అసలు నిజానికి నమస్కారాలన్నీ పాదాలకే పెడతారు. అసలు విచిత్రం ఏమిటంటే గమనము అంటారు, కదలిక. కదలిక దేని వలన ఉంటుందంటే పాదముల వలన ఉంటుంది. పాదములన్నీ కూడా ఈశ్వర పాదములు శూద్రులు, తొడలు వైశ్యులు. కింది భాగం ఎంత బలంగా ఉన్నా, పై భాగం ఎంత బలంగా ఉన్నా, తొడలు సన్నహ చీపురు పళ్ళల్లో అయిపోతే ఇంకా లేవలేడు, కూర్చోలేడు, ఎక్కడికి ఏం వెళ్ళలేడు. సమాజం పరిపుష్టంగా ఉండాలంటే వ్యాపారం చేసేటటువంటి వైశ్యుడు చక్కగా ఊంచుకుని నిలబడే అవకాశం ఇవ్వాలి ఆయనకి. కాబట్టి తొడలు బలంగా ఉంటాయి, వైశ్యుడి వలన సమాజం బలంగా ఉంటుంది. కాబట్టి ఊరు తదస్య యద్వైశ్య పద్భ్యాగం శూద్రో అజాయత. ముఖంలో బ్రాహ్మణోస్య ముఖమాసీత్. ముఖంలో కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక అన్ని జ్ఞానేంద్రియములు ఉంటాయి. వేదం చదువుకుని ధర్మం చెప్పి 10 మంది ధర్మంలో ఉండేటట్టుగా చెయ్యవలసిన వాళ్ళు కాబట్టి బ్రాహ్మణులు ముఖమండలంలో ఉంటారు. లోకాన్ని రక్ష చెయ్యాలి, ఏదైనా రక్షణ చెయ్యాలి అంటే చేతులతోనే. అందుకని క్షత్రియులు నా భుజముల యందు ఉంటారు. అప్పుడు నేను మళ్ళీ 4గా ఈ సృష్టిని అంతటినీ చేస్తాను. చేసి నేను ఉంచుతాను. ధర్మమునకు హాని జరిగితే అవతార స్వీకారం చేసి ధర్మానికి హాని చేసిన వాళ్ళని చంపేస్తుంటాను. నేను మాత్రం నిత్యుణ్ణి, నిరంజనుణ్ణి, శాశ్వతుణ్ణి ఓ మార్కండేయ మహర్షి అని నాకు ఆనాడు ఆ వటపత్రశాయి చెప్పారు. ఓ ధర్మరాజా, నీకు మంత్రి అని, స్నేహితుడని, బంధువని నువ్వు రోజు నమస్కారం చేసి పొగుడుతున్నావే, ఆయనే ఆ వటపత్రశాయి. ఏం తెలియనట్టు కూర్చున్నాడు ఇక్కడ. ఈయన్నే నేను అక్కడ చూసింది. ఇప్పుడు నల్ల రంగులో ఉన్నాడు, అప్పుడు తనకి కావలసిన రంగులో ఉంటాడు యుగాన్ని బట్టి. ఏమీ తెలియనట్టు అనడు, ఆనడు, నవ్వుతున్నాడు, వింటున్నాడు. పరమేశ్వరుడు కూడా తన కథ ఎవరి ముఖం గుండా వస్తే విని సంతోషిస్తాడో అంతటి మహాత్ముడు మార్కండేయుడు. అందుకే ఆరణ్య పర్వంలో మార్కండేయుడు చెప్పిన దానికి అంత సింహభాగం